ఆ మధ్యన గుర్తుంది కదా, ఖతార్ ప్రభుత్వం అకస్మాత్తుగా ఒక 8 మంది భారతీయుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. గుర్తుంది కదా. వాళ్ళందరూ ఏంటి గూఢచర్యం చేస్తున్నారు. ఎవరి తరపున? ఇజ్రాయెల్ తరపున ఖతార్లో చేస్తున్నారు, భారత్ తరపున కాదు. వాళ్ళు వేరే ఒక షిప్లో పనిచేస్తున్నారు. ఆ షిప్పు అక్కడికి వచ్చింది ఖతార్ దగ్గరికి. అక్కడ ఉండగా వాళ్ళలో 8 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ గతంలో ఇండియన్ నేవీలో పనిచేసినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ తరపున గూఢచర్యం చేస్తున్నారంటూ జైల్లో పెట్టింది ఖతార్ ప్రభుత్వం. వాళ్ళని ఉరిశిక్ష కూడా వేసేశారు. వేస్తే దాన్ని నరేంద్ర మోడీ అడిగితే ఖతార్కి సంబంధించినటువంటి రాజు ఆ పైన ఆపారు. ఆ తర్వాత అక్కడ కోర్టు వేసినటువంటి శిక్షని ఎబేయన్స్లో పెట్టారు. తర్వాత దాన్ని జైలు శిక్ష కింద మార్చారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఖతార్లో అట్లాగా అరెస్ట్ అయినటువంటి 8 మందిని కూడా, జైళ్లలో ఉన్న 8 మందిని కూడా తాజాగా విడిచిపెట్టింది ఖతార్ ప్రభుత్వం బేషరతుగా. అంటే నరేంద్ర మోడీ చాప కింద నీళ్ళ ఆ 8 మంది ఓట్ల కోసం ఏమైనా కష్టపడాలా? ఇంకోటాళ్ళు అక్కడ ఏదో ఇజ్రాయెల్ తరపున కూడా చర్య చేస్తే మన తప్పేంటని చేతులు దులిపేసుకోవచ్చు కదా. కానీ విదేశాంగ విధానంలో, రక్షణ విధానంలో మన వాళ్ళని కాపాడుకోవడం అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి. అందుకే ఖతార్ ఎమిర్తో మాట్లాడటం, ఆ మాట్లాడిన తర్వాత దశల వారీగా స్టెప్స్ నడిచినాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా 8 మంది ఇండియా క్షేమంగా చేరుకున్నారు. ఇది ఎక్కడా ప్రచారం చేసుకోలేదు, ఆర్భాటం హంగు లేదు.